సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో కిష్టారెడ్డిపేట జీహెచ్ఎంసీ డివిజన్ గా ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిలపక్ష పార్టీ నాయకులు రీలే నిరాహార దీక్ష చేపట్టారు. అమీన్పూర్ మండలంలో 8 గ్రామ పంచాయతీ ఉన్న గ్రామాలను అమీన్పూర్ మున్సిపల్ లో కలిపి ఎంతో ఆనందాన్ని పొందేలేపు జీహెచ్ఎంసీలో విలీనం చేశారు. అమీన్పూర్ మండలంలో 1,20,000 ఓట్లు ఉండగా కేవలం 2 డివిజన్లకే పరిమితం చేయడం ఏంటని అఖిలపక్ష నాయకులు ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఒక్కొక్క డివిజన్ లో 15 నుంచి 20,000 ఓట్లకే ఒక డివిజన్ చేసిన ప్రభుత్వం ఇక్కడ మాత్రం ఆ తేడా ఎందుకు చూపిస్తుంది? రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమీన్పూర్ మండలంలో 4 డివిజన్లను ఏర్పాటు చేసే విధంగా చూడాలని, అందులో కిష్టారెడ్డిపేటను డివిజన్ గా ఏర్పాటు చేయాలని ముక్త కంఠంగా డిమాండ్ చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం 8 గ్రామాలను కలిపి నూతన డివిజన్ గా ప్రకటించాలని, లేని పక్షంలో ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామని అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు. అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ ఈ రీలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 8 గ్రామ పంచాయతీలు 10 గ్రామాలు గత సంవత్సరం లోపల విలీనం చేయడం జరిగింది. అదే మాదిరిగా మున్సిపల్ నుంచి జిహెచ్ఎంసీకి మార్చడం జరిగింది. అందులో భాగంగా 1,20,000 ఓట్లున్నటువంటి అమీన్పూర్ మున్సిపాలిటీ దాంట్లో 4 భాగాలుగా విభజించి 4 జిహెచ్ఎంసీలు వార్డు చేస్తారని మేము అనుకున్నాము. మరి గౌరవ పెద్దలు మున్సిపల్ అధికారులు కానీ ఏ విధంగా చేసిరో మాకు తెలియదు. కానీ మరి ఈ యొక్క సుల్తాన్పూర్ డివిజన్ ఒకటి చేసిర్రు, అమీన్పూర్ ఒకటి చేసిర్రు గతం లోపల. మరి ఏ విధంగా అయితే మళ్ళా మార్చిరో అది తీసుకుపోయి అమీన్పూర్ చేయడం జరిగింది, దాన్ని తీసుకుపోయి బిరంగ్ కూడా చేయడం జరిగింది. కాబట్టి మాకు ఇక్కడ 40,000 చీలకు పై ఉన్నటువంటి ఓటర్లు ఉన్నారు. మా ప్రాంతాన్ని అన్ని గ్రామ ఈరోజు 8 గ్రామ పంచాయతీ 10 గ్రామాలకు కలిగినటువంటి ప్రజాప్రతినిధులు, యువకులు, పెద్దలు అందరూ కూడా కిష్టారెడ్డిపేటలో మా డివిజన్ మాకు కావాలా, మాకు అమీన్పూర్లో చాలా ఓట్లు ఉన్నాయి, మా దగ్గర కూడా ఓట్లు ఉన్నాయి, కాబట్టి ఈ డివిజన్ మాకు ఒకటి కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈ 8 గ్రామ పంచాయతీలు 10 గ్రామాలలో ఉన్న ప్రజలకు అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి మా దగ్గర ఉన్న 25 నుంచి 30,000 ఓట్లు ఉన్నాయి. కొత్త కాలనీస్ వస్తూ ఉన్నాయి. ఇక్కడ మెడికల్ డివైజెస్ పార్క్ ఉంది, చాలా కంపెనీస్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రజలకు అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొత్త డివిజన్ ఏర్పాటు చేసి ప్రజలకు సౌలభ్యంగా ఉండే విధంగా పాలన జరగాలనే ఉద్దేశంతో మాకు కొత్త డివిజన్ కావాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎమ్మెల్సీ గారి దృష్టికి, గౌరవ మంత్రివర్యులకు అంటే జిహెచ్ఎంసీ కమిషనర్ కన్నన్ గారికి అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రీసెంట్గానే అమీన్పూర్ మున్సిపల్లోకి చుట్టుపక్కల ఉన్న గ్రామ పంచాయతీ 8 గ్రామ పంచాయతీలు కూడా మెర్జ్ కావడం జరిగింది. దాన్ని ఒక మున్సిపాలిటీగానే ఉంచితే ఇంకా బాగుండేది. ఎందుకంటే కొత్తగా ఉన్న గ్రామ పంచాయతీలకు సపరేట్ మున్సిపాలిటీ చేసిన సంతోషకరంగా ఉండేది. అదే కాకుండా దీన్ని ఇమీడియట్లీగా జిహెచ్ఎంసీల పరిధిలోకి తీసుకొని రింగ్ రోడ్ అవతల ప్రాంతాన్ని కూడా జిహెచ్ఎంసీలోకి తీసుకోవడం చాలా బాధాకరమైన విషయం. అయినప్పటికీ మా ప్రాంతం అంతా కూడా 1,20,000 ఓట్ల ఉన్నాయి దాదాపుగా. ఇక్కడ హైదరాబాద్ లో చూస్తా ఉన్నాం, చాలా డివిజన్లు కూడా 15 నుంచి 20,000కే ఒక డివిజన్ చేయడం జరిగింది. ఇక్కడ అమీన్పూర్ ఏం పాపం చేసిందని మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడ 4 కాదు 6 డివిజన్లు చేయడానికి కూడా అవకాశం ఉంది. హైదరాబాద్ లో 15-20,000 ఎట్లుంటది, మా ఏరియా మాత్రం 55,000 నుంచి 60,000 ఎట్లుంటుందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన వెంటనే స్పందించి వెంటనే దీన్ని మినిమం టు మినిమం 4 డివిజన్లుగా విభజించాలని మా ఒక డిమాండ్.